Subscribe to my channel and also press this bell icon so you can get latest video notifications. నొప్పి జలుబుతో భయపడకండి. కోబ్రా మీకు రక్షణ కవచం. కోబ్రా పెయిన్ ఆయిల్ తో ఆవిరి పట్టండి, క్షేమంగా ఉండండి. అన్ని మెడికల్ షాపుల్లో లభించును. లేనిచో పోస్ట్ లో పంపబడును. ఏరియాల వారీగా డీలర్స్ కావాలను. జగనన్న జనమంతా నీ వెంటే, జగనన్న జగనన్న జగమంతా నీ తోటి, రాజన్నకు పుత్రుడవు రైతన్నకు మిత్రుడవు, జగనన్న జగనన్న జనులంతా నీ తోటి, రాజన్నకు ప్రతిరూపం రాష్ట్రానికి నువ్వు దీపం, జగనన్న జగనన్న ప్రజలంతా జగనన్నా ఆనాటి రామరాజ్యం ఎచటుంది చూడు, ఎచటుంది చూడు, మన రాజన్న ధర్మ పాలన ఏమైంది నేడు, ఏమైంది నేడు, ఆనాటి రామరాజ్యం ఎచటుంది చూడు, మన రాజన్న ధర్మ పాలన ఏమైంది నేడు, అటువంటి అభిమాన నాయకుడు ఎవరండి, ప్రజలలో నాడు ప్రజల కోసం నేడు అనేటువంటి కార్యక్రమాన్ని విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో 38వ డివిజన్లో రహంతున్నీసా గారు వారి కుమారులు హయత్ గారి నాయకత్వంలో ఈ డివిజన్ గట్టెనక ప్రాంతంలో ఉన్న కార్పొరేటర్లు, వైఎస్ఆర్సీపీ నాయకులు, వివిధ సంఘాల అధిపతులు, నాయకులు, మహిళా సోదరిమణుల యొక్క పర్యవేక్షణలో ఈనాడు ఈ కార్యక్రమం 8వ రోజు. ఏదైతే జగనన్న 3648 కిలోమీటర్ల పాదయాత్రలో ప్రజల కష్టాన్ని చూశాడో, ఈ 17 మాసాల్లో నవరత్నాల పథకం పేరుతో సంక్షేమం, అభివృద్ధిని మాట ఇచ్చి మడం తప్పని నాయకత్వంలో మరి కార్యక్రమాలను అభివృద్ధి చేస్తూ రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాలకి ఏదైతే గ్రామ సచివాలయాల ద్వారా గ్రామ అభివృద్ధి కోసం, అలాగే ఈరోజు ప్రతి సంక్షేమ కార్యక్రమాన్ని ఇంటింటికి పంపించే విధానాన్ని, అలాగే 500 పనుల్ని ఈరోజు గ్రామ సచివాలయాల ద్వారా ఇంటింటికి వచ్చి మీకు ఏ సమస్య ఉన్నా మేం చేస్తామని చెప్పి ప్రతి వాలంటరీ ఇంటికి వెళ్ళటం. ఆ సందర్భంగా మరి వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు అండగా దండగా ఉండి ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర అభివృద్ధికి, ముఖ్యంగా ఈ విజయవాడ నగరంలో గౌరవ మంత్రివర్యులు వెల్లంపల్లి శ్రీనివాస్ గారి నాయకత్వంలో రోడ్లు కావచ్చు, సంక్షేమ పథకాలు కావచ్చు, ఏ సమస్య ఉన్నా మరి ఈరోజు జగనన్న నాయకత్వంలో ప్రభుత్వం మాకు అండగా ఉంది. అలాగే వైద్యం కావచ్చు, ఆరోగ్యం కావచ్చు, విద్య కావచ్చు, ఏ కార్యక్రమమైనా సరే ప్రజల ముందుకు తీసుకువెళుతూ ప్రజల యొక్క కన్నీటి గత ప్రభుత్వాలు చేసినటువంటి తప్పు విధానాలన్నింటినీ పర్యవేక్షించి ఎక్కడ ఏ లోపం ఉన్నా అట్టడుగు బలహీన వర్గాలకి ఈ సంక్షేమ కార్యక్రమాన్ని పూర్తిగా అందించే విధంలో సఫలీకృతమైందని నమ్ముతూ మేము ప్రజలందరికీ దగ్గరికి వెళ్ళినప్పుడు అందరి యొక్క సంతోషం, జగనన్న అడుగులో అడుగు వేయడానికి ఈనాడు యావత్ రాష్ట్ర ప్రభుత్వం ముందుండటం గర్వకారణం. ఆహ్వానాన్ని మన్నించి వచ్చిన ప్రతి ఒక్కరికి సంతోషం, ప్రతి ఒక్కరికి స్వాగతం. నేను 36వ డివిజను షేక్ రహమతున్నీసా, 38వ డివిజను షేక్ రహమతున్నీసా అండి. నేను ఈరోజు ప్రజల్లో నాడు ప్రజల కోసం నేడు అనే జగన్మోహన్ రెడ్డి గారి యాత్ర మొదలుపెట్టి 3 సంవత్సరాలు అయిన సందర్భంలో ఆయన కృతజ్ఞతగా మా వార్డులో మా డివిజన్లో మేము పాదయాత్ర చేస్తున్నామండి. ఈరోజు చాలా ఘనంగా పాదయాత్రలన్నీ చాలా ఆనందంగా సంతోషంగా జరిపామండి.
డివిజన్ మొత్తం ప్రతి ఒక్క డివిజన్ వాళ్ళందరూ కార్పొరేటర్ అభ్యర్థులందరికీ అందరూ సంతోషంగా వాళ్ళకి తోడుగా ఒకళ్ళకొకళ్ళు తోడుగా అందరూ పాదయాత్ర చేసామండి. డివిజన్కి వెళ్ళాము మేము చాలా సంతోషంగా. పాదయాత్ర ఒక పెళ్ళి ఇదిలాగా సంతోషంగా వెళ్ళామండి. అందరూ పాదయాత్ర ఈరోజు మా డివిజన్లో మేము పాదయాత్ర చేస్తున్నామండి. సంతోషం. జగన్ గారి ఆశీస్సులు, జగన్ గారి నాయకత్వం వర్ధిల్లాలని మా వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు ఆధ్వర్యంలో ఆయన ఆశయాలకి అనుగుణంగా మేము నడుస్తామని మాటిస్తున్నానండి. అందరికీ సంతోషం, అందరికీ శుభాకాంక్షలు. నా ఆహ్వానాన్ని మన్నించి వచ్చిన వాళ్ళ పెద్దలందరికీ నమస్కారం. ఆహ్వానం మంచిది. మా బాబు ఏమన్నా